సో 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 ముచ్చట ఏంటంటే ఈరోజు యాక్చువల్ సండే అనమాట. సో సండే నిన్న వర్కౌట్ చేయలేదు. సో అది సాటర్డే వర్కౌట్ సండేకి షిఫ్ట్ చేసినాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు ఎంటీ స్టమక్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏం తినలే, జస్ట్ ప్రీ వర్కౌట్ తాగి వర్కౌట్ చేస్తున్నాం. సో మనకి ఎనర్జీ ఎట్లుంటుంది అండ్ అట్లనే ఎంటీ స్టమక్లో వర్కౌట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏముంటాయి, సో ఇన్ కేస్ మీరు ఫ్యాట్ లాస్ ఉంటే ఎంటీ స్టమక్లో వర్కౌట్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మస్తు హెల్ప్ అవుతుంది అనమాట. ఎంటీ స్టమక్లో కొంతమంది చేయొద్దు అంటారు, కొంతమంది చేయొచ్చు అంటారు, కొంతమంది అయితే చేయడం వల్ల అడ్వాంటేజ్ కూడా ఉందంటారు. సో మనం చూద్దాం ఏంటిది ఎంటీ స్టమక్లో చేస్తే ఎట్లుంటుంది. అంటే నా ఎప్పుడో ఒకసారి చేసిన 3-4 months బ్యాక్ చేసిన, బట్ మధ్యలో వేయలే. సో 2 scoops వేస్తున్నాను అనమాట ప్రీ వర్కౌట్. అండ్ మీకు తెలుసు మనం ఏ ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తాము, డైనమైట్. 2 డైనమైట్లే. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్ కేస్ పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ కొట్టేసి పర్చేస్ చేయరు, ఐకుటెన్ అనే కోడ్ యూజ్ చేయండి, మర్చిపోకండి. సో నాకు కూడా హెల్ప్ అవుతుంది, మీకు డిస్కౌంట్ వచ్చినట్టు ఉంటుంది. సో ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే బేసికల్గా సండే వర్కౌట్ అనుకున్నా, కానీ ఏం చేద్దాం, వ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నా. సో వ్లాగ్ ఏం చేద్దాం అనేది ఒక ఐడియా రాలేదు. సో అందుకనే ఆన్ ద వేలో ఐడియా వచ్చింది ఎంటీ స్టమక్ చేస్తే ఎట్లుంటుందని. సో ఈరోజు టోటల్ వర్కౌట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ ప్లస్ బ్యాక్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మా బాయ్స్ కూడా అంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎంటీ స్టమకే చేపిస్తున్నాం, వాళ్ళతో కూడా వర్కౌట్. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో కూడా చెప్పిస్తా, సో దట్ మీకు ఎట్లుంటుంది ఏంది అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎంటీ స్టమక్లో. సో లెట్స్ సీ. अच्छा अच्छा అదే వస్తున్నా చూడు. సో ఏంటి అంటే లైక్ ఇప్పటిదాకా ఇది ఫస్ట్ వర్కౌట్ అయిపోయింది, ఎంటీ స్టమక్లో వేసినాం కదా. సో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అంటే బేసికల్గా పుష్ చేస్తున్నాం. సో జనరల్గా మనం ఏదైనా మీల్ తింటే కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో 1 rep 2 reps ఎక్స్ట్రానే పుష్ చేస్తాం. వీళ్ళు ఏంటి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు కొంచెం టఫ్ అవుతుంది అనమాట. బట్ ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఎంటీ స్టమక్లో వర్కౌట్ చేయడం. మెయిన్గా నువ్వు ఇన్కేస్ వెయిట్ గెయిన్ చేస్తున్నావు అనుకో, నీకైతే వర్కౌట్ కాదు బై. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బక్కగా ఉంటావు, నీకు అసలు స్ట్రెంత్ అనేది ఉండదు, ఎనర్జీ అనేది ఉండదు, నువ్వు పుష్ చేయడానికి చూస్తే చేయలేవు. సో కంప్లీట్ అవాయిడ్ చేయి ఇన్ కేస్ నువ్వు బక్కగా ఉండి వెయిట్ గెయిన్ చేద్దాం అనుకుంటే. అదే నువ్వు ఇన్ కేస్ ఫ్యాట్ లాస్ ఉంటే, ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ అవాయిడ్ చేయండి. ఇది అవాయిడ్ అంటే మొత్తం అవాయిడ్ చేయకండి, లైక్ వీక్లో ఒక 2 సెషన్లు 3 సెషన్లు అయినా చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు ఎనర్జీ అనేది ఉండదు, కానీ మీ బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా, మీ బాడీ ఫ్యాట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని యూటిలైజ్ చేస్తుంది ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఫ్యాట్ బర్న్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అదొక అడ్వాంటేజ్ ఇక్కడ. బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ వైజ్ వస్తే అంటే మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేరు, ఎందుకంటే మనకి ప్రాపర్ ఎనర్జీ ఇచ్చేదే కార్బోహైడ్రేట్స్. సో అవే లేకపోతే మనం పుష్ చేయలేం. బట్ ఇది కూడా మైండ్ సెట్ గేమ్, లైక్ మైండ్లో ఫిక్స్ అయ్యి లైక్ పుష్ చేయాలి, కొంచెం చెయ్యాలి అనుకుని పుష్ చేసినా కూడా పడతాయి అనమాట. సో నేను అదే చేస్తున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ లైక్ ఆల్మోస్ట్ ఫ్యాట్ లాసే చేస్తున్నాం ఇప్పుడు, లైక్ కటింగ్ చేస్తున్నాం అండ్ ఇంకో పేరు ఫ్యాట్ లాసే. సో కైండ్ ఆఫ్ హెల్పింగ్ అనమాట. అండ్ ఎంటీ స్టమక్ వర్క్ కూడా ఎట్లా అవుతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ వెల్. ఇప్పటిదాకైతే
పర్ఫెక్ట్లీ డూయింగ్ అనమాట, వర్కింగ్ అని చెప్పొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. బట్ నువ్వు స్ట్రెంగ్త్ వైజ్ నువ్వు ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కొంచెం టఫ్ ఉంటుంది. సో ఇప్పుడు హెవీ వెళ్ళినా లిఫ్ట్ చేయడం కొంచెం టఫ్ అయింది టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ వైల్ నడుస్తుంది పోయి. రెగ్యులర్ చేస్తే బుక్ అయిపోతావు. మజిల్ లాస్ కూడా అవే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నువ్వు స్ట్రెంగ్త్ నువ్వు ఎప్పుడైతే లిఫ్టింగ్ హెవీ చేస్తావో నీ మజిల్ని కాపాడుకోవడానికి, మజిల్ బిల్డ్ చేయడానికి చేస్తావు. సో లిఫ్టింగ్ హెవీ చేయకపోయినా, నువ్వు అనుకున్న రెప్స్ అంటే ప్రోగ్రెస్ చేయకపోయినా నీ బాడీ ఆడ స్టక్ అయిపోతుంది. సో ఇది ఎంటీ స్టమక్లో రెగ్యులర్ చేస్తే వర్త్లెస్, వర్కౌట్ అవ్వదు. దట్ ఈజ్ మై బెస్ట్ సజెషన్. ఐ క్యాన్ డూ అంటే ఐ కెన్ గివ్ సారీ, నాకు ఎందుకు రా భయ్ ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు. ఇట్స్ ఓకే, అదనమాట ముచ్చట. లెట్స్ గో. ఆన్ చేసినా నేను నీది నా మీ ఫేస్ మీద ట్యాప్ చేయ అంతే. రాకపోతే ఇంకొక 3 సెట్లు ఉన్నాయిలే. సో ఎంటీ స్టమక్ చేస్తున్నా కదా, ఏమవుతుందంటే ఎనర్జీ అసలు లేదనమాట. ఎనర్జీ అయితే జీరో ఉంది, పుష్ చేయలేకపోతున్నా వర్కౌట్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒత్తిగానే లైక్ అరే అమ్మ ఏదో అయిపోతుంది, ఇట్లా టెంపర్ లేచేస్తుంది, అస్సలు పుష్ చేయలేకపోతున్నా. బట్ జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క చేస్తున్నా కాబట్టి నా సజెషన్ అయితే చేయకుండానే చెప్తా. బట్ కమింగ్ డేస్లో ఇప్పుడు మనం కాంపిటీషన్ అది ఆడతాం కాబట్టి ఆ టైంలో ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడే టఫ్ ఉంది, ఆ టైంలో కాప్స్ ఉండవు, ఏముండవు, లో క్యాలరీస్ ఉంటుంది. ఆ టైంలో ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఇట్లా అవుతుంది అనమాట. బట్ ఏదైనా పుష్ చేయాలి కాబట్టి సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ నన్ను అడిగితే లైక్ ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కైండ్లీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక్క సెషన్ అయితే చేయండి, వీక్లో వన్స్ అయినా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు వర్క్ అవుతుందా లేదా అని చూడండి. ఎందుకంటే బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నాం, ఒకటి యాక్టివ్గా చేస్తూ ఉండొచ్చు, కొంతమంది ఫుల్ యాక్టివ్గా చేయొచ్చు, కొంతమంది అమ్మో నేను ఎంటీ స్టమకే నేను చెయ్యను రా అంటారు. సో అది మనం చెప్పలేమన్నమాట. సో అందుకనే ఫస్ట్ ఏదైనా ఎప్పుడైనా ట్రై చేస్తేనే ఏంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు ఎంటీ స్టమక్ వేస్తారు అనమాట. ఇది వీళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తారు. వీడైతే కంప్లీట్ బిగినర్, వీడు కొంచెం లైక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే దీంట్లో సంథింగ్. వీడు జిమ్కి వచ్చి బిగినర్ అనమాట. సో వీడు జిమ్కి వచ్చి బిగినర్. సో వీళ్ళ మాటల్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కూడా వినరు. సో దట్ ఇప్పుడు మీరు ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే మీకు కూడా ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను ఇందాక కూడా చెప్పిన పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. సో నేను ఎట్లా ఫీల్ అయ్యాను అనేది నేను నెక్స్ట్ ఒకటి చెప్తా సంథింగ్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోరు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఎంటీ స్టమక్ లేస్? ఎంటీ స్టమక్తో అయితే కొద్దిగా లోనే ఉంది, కానీ మంచిగా బెటర్ ఫీల్ వస్తుంది. ఏదైనా పుష్ చేయాలన్నా కొద్దిగా ఎనర్జీ మాత్రం మంచిగా వస్తుంది, కానీ లో అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం ఎంటీ స్టమక్తో తింటుండే, ఓట్స్ తినన్నా ఎగ్స్ తినన్నా 40 minutes ఆగి వస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే టోటల్ అసలు లోవంగానే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన కాబట్టి మస్తు లో ఉంది, కానీ బెటర్ ఫీల్ ఉంది, చాలా మంచిగా ఫీల్ వస్తుంది. నీకు ఎలా ఉందా? సో ఏంటి అంటే జనరల్ ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్ పక్కా తింటుండే, ఓట్ మీల్ వీళ్ళిద్దరు పక్కా ఓట్ మీల్ తినే వస్తారు. సో ఇప్పుడు వీన్ ఫీలింగ్ ఎట్లుంది అడుగుదాం. అసలు ఆ ఎంటీ స్టమక్లో అయితే అసలు పుష్ చేయలేకపోతున్నా నాయన. మిమ్మల్ని చూసి చేస్తున్నా కానీ లేకపోతే అసలుకి ఎనర్జీ లేదు, ఏమీ లేదు అమ్మ. అసలు అసలు ఏం లేపలేకపోతున్నారా నాయన. మీరు ఉన్నారని చేస్తున్నారు, లేకపోతే అసలు ఏం చేయకపోతున్నారా నాయన. సో ఎట్లా అంటే అసలు పుష్ చేయడానికి రాదనమాట. ఎట్లా అంటే ఇప్పుడు దగ్గరుండి మనము పుష్ చేయ అంటేనే అట్లా చేస్తారు, కానీ ఆ ఫీల్ మాత్రం లైక్ డిఫరెంట్ ఉంది. అంటే ఒక కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ లెక్క ఉంది. సో ఏంటంటే ఇదే లాస్ట్ వేరియేషన్ అనమాట. సో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట, ఎంటీ స్టమక్ వర్కౌట్ మనం ఎట్లా అనిపించింది ఏంటి అని. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మధ్యలో అయితే అసలు ఎనర్జీ క్రాక్ అసలు అయిపోయింది, ఇంకా లేదు ఏదైనా తినాలా అన్నట్టుండే. బట్ కానీ తినలే అనమాట. బట్ పుష్ చేసినాం, వర్కౌట్ అయితే మ్యాక్సిమం పుష్ చేసినాం. వర్త్ అనిపించింది, బట్ ఎవ్రీడే చేస్తే వర్త్ కాదు.
సో ఇన్ కేస్ ఇది ఎవరికైతే ఎక్కువ హెల్ప్ చేస్తుంది అంటే ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నీ బాడీలో ఉన్న ఫ్యాటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. ఆ ఫ్యాటే మన బాడీకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ టైంలో మంచిగా బర్న్ అవుతుంది. సో అట్లా అనమాట. సో మెయిన్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయితే ఫ్యాట్ అవుతుంది ఆ టైంలో ఎంటీ స్టమక్లో వేస్తే. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎంటీ స్టమక్లో ఇట్లా కూడా వేయచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నిన్న నైట్ నేను తింటాం, కార్బ్స్ తింటాం, రైస్ అవన్నీ తింటాం. సో ఆ మీల్ కూడా డైజెస్ట్ అయిపోతుంది. అది కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ యూటిలైజ్ చేస్తుంది. సో వర్తే, బట్ ఎవ్రీడే ఈజ్ నాట్ వర్త్. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.